విశాఖపట్నం ఎంపీకి ఎందుకు పోటీ చేస్తున్నానంటే బడుగు బలహీన వర్గాలు మీరు ఇక్కడ పుట్టారండి, ఇక్కడ పెరిగారు, ప్రపంచం వెళ్ళారు. ఇప్పుడు వరకు విశాఖపట్నంలో ఉన్నదంతా కడప నుంచో ఎక్కడి నుంచో నెల్లూరు నుంచో వచ్చిన వాళ్ళే తప్ప వస్తున్నారు, భూములు దోచుకుంటున్నారు. విశాఖపట్నంకి ఏం చేయలేదు, అభివృద్ధి లేదు, క్యాపిటల్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మీరు ప్రైవేట్గా వేలు అనాథుల్ని వితంతుల్ని సపోర్ట్ చేశారు, పాస్టర్లు, ఎన్జిఓస్ని. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. 5 లక్షల కోట్లు ఇచ్చారు, ఇప్పించారు. మీరే విశాఖపట్నం ఎంపీ అయితే ఒక అమెరికాలో, లాస్ ఏంజలస్ సిటీ లాగా, దుబాయ్ లాగా విశాఖపట్నం మారుతుంది. అక్కడున్న 3-4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని బట్టి క్రిస్టియన్స్ 4,20,000 ఓట్లు ఉన్నాయి, బీసీలు 5-6 లక్షలు. ఇప్పుడు కేవలం 2 కులాలే వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 12 రెడ్లు, చంద్రబాబు నాయుడు గారి కమ్మ, అక్కడ భారత కమ్మ, ఎంవి సత్యనారాయణ. అందుకనే వాళ్ళు కూడా మంచి మనసుతో ఎంవి సత్యనారాయణ పాల్ గారు పోటీ చేస్తే మద్దతు ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, నాకు ఎగ్నెస్ట్గా చేయకుండా. అలాగే టీడీపీ భరత్ గారు, పాల్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన వస్తేనే వైజాగ్ బాగుంటుందని ఆయన పోటీ చేయట్లేదు. జేడీ లక్ష్మీనారాయణ గారు 3rd ప్లేస్లో వచ్చారు అప్పుడు జనసేనతో. నేను కూడా పాల్ గారికే మద్దతు ఇస్తానని అనేక సార్లు చెప్పాను. సో ఇంత అభిమానులు ఉండేటప్పుడు నేను అక్కడ పోటీ చేయడమే రైట్ అని నిర్ణయం తీసుకున్నాను. విశాఖపట్నంలో పోటీ చేస్తాను. కాంగ్రెస్ శర్మిలా గోల్ ఏంటంటే, కాంగ్రెస్ గోల్ నాకు శర్మిలా గురించి తెలీదు. కాంగ్రెస్ గోల్ ఏంటంటే 2029లో ప్రత్యామ్నాయంగా మారాలి అని. ఉండవల్లి అరుణ్ కుమార్ గారే అన్నారు కదా, 1-2% వస్తుందేమో ఈసారి. ఆ 1-2% ఓట్లు చీలకుండా బాగా ఆలకించండి. కాంగ్రెస్లో ఇప్పుడు మీరు చేరకండి ఎవ్వరు కూడా. ఎందుకు 1-2% ఓట్లు చీల్చి మన ఓట్ బ్యాంక్ తగ్గించుకునే కంటే ప్రజాశాంతి పార్టీకి 54% ఉందని ఎన్టీవీ, 72% ఉందని TV5, 78% ఉందని ABN, 68 అన్నీ చూస్తున్నారు ఛానల్. ఇప్పుడు మీ సర్వే చేయండి. మీకు కేఏ పాల్ కావాలా, జగన్ కావాలా, చంద్రబాబు కావాలా, 10 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ తొత్తులు కావాలా, 10 లక్షల కోట్లు అప్పు తీర్చుకున్న వాళ్ళు కావాలా? 7569441275 చేరుకోండి. రేపు తగరబోల్స్లో నన్ను కలండి.